వచ్చే ఎన్నికల్లో సామాజిక న్యాయం ప్రధానాంశంగా రాజకీయ పార్టీలు పరిగణించాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌడ్ కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు ఉద్యోగ మరియు అడ్మిషన్లలో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తగిన స్థానం కల్పించకపోతే అలాంటి పార్టీల ఓటమికై పోరాడతామన్నారు. సమావేశంలో ఐసీబీసీఎస్ఏ ప్రధాన డిమాండ్లను తెలియజేశారు. ఎంబీసీలకు 20% అంటే మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నా కూడా సుమారు 1931 డేటా చూసినట్లయితే బీసీలు 50% వరకు కూడా ఉన్నట్టుగా తేలుతుంది. ఇప్పుడు రేపు వచ్చే కులగణనలో కూడా మన శాతం ఏంటి, మేమెంతో ఏంటో అన్నది సోషల్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అంతా కూడా మనకు, ఎకనామిక్ ప్రొఫైల్ అంతా కూడా మనకు రాబోతుంది. మళ్ళీ 10% లేని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇవ్వడం జరిగింది అగ్రవర్ణ పేదలకు. మేము అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలు 10% ఉన్నారా? ఏ కమిషన్ చెప్తుంది? ఏ రిపోర్ట్ చెప్తుంది? మళ్ళీ మాకు కాలేకర్ రిపోర్ట్ ఉంది, మండల్ కమిషన్ రిపోర్ట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో చాలా రిపోర్ట్లు ఉన్నాయి.